Hi, hello, namaste. Welcome to Jaya TV. ఒకసారి నా వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ చూడండి. హిల్ స్టేషన్ లా ఉంది కదా. ఏ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ వచ్చానని అనుకుంటున్నారేమో. నో గైస్, నేను బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ రాలేదు. కాకపోతే కమింగ్ డేస్ లో మీకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ తలపించే రేంజ్ లో వండర్ఫుల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి సుప్రభాత్ టౌన్షిప్ అని చెప్పేసి సుప్రభాత్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి వరంగల్ హైవే భువనగిరి లొకేషన్ లో ఉంది. హైవే ఫేసింగ్ కే ఉంది ప్రాజెక్ట్. అసలు ఈ లొకాలిటీలో ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అండి. దట్ టు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దాదాపుగా 200 acres లేఅవుట్. అసలు డెవలప్మెంట్స్ అయితే ఆసమ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అస్సలు ఇది అది అని కాదు, ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సుప్రభాత్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అండి, ఇది కంప్లీట్ గా 200 acres ప్రాజెక్ట్. ఇందులో టోటల్ గా మనకి phase 1, phase 2 అండ్ phase 3 అని మొత్తం 3 phases లాగా డివైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ హైలైట్స్ ఏంటనంటే, ఇది మనకి ఏదైతే వరంగల్ హైవే ఏదైతే ఉందో దాని ఫేసింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి భువనగిరి వెళ్ళడానికి ఏదైతే ఓల్డ్ రోడ్ ఉందో ఆ 2 రోడ్స్ ఉంటాయి. వాటితో పాటు ఈ యొక్క ప్రాజెక్ట్ లో 3 మనకి 100 feet రోడ్స్ ఉన్నాయండి. అసలు బ్యూటిఫుల్, ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉండడం అన్నది ఈ యొక్క లేఅవుట్ లో అసలు మేజర్ ఎలిమెంట్ అన్నమాట. అయితే phase 1 అండ్ phase 2 లో ఆల్రెడీ సేల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ రన్నింగ్ లో వచ్చేసరికి మనకి phase 3 ఉంది. అది మీకు చూపించడం కోసమే నేను ఈ రోజు ఈ యొక్క లొకేషన్ కి వచ్చాను. వెల్ వ్యూవర్స్, మరి ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనతో డిస్కస్ చేయడానికి ఇన్ డీటెయిల్డ్ గా కంపెనీని రిప్రజెంట్ చేస్తూ మనకి శ్రీనివాస్ గారు ఈ రోజు మనకి జాయిన్ అవుతున్నారు. వారితో కలిసి మనం ఇన్ డీటెయిల్డ్ గా ఈ ప్రాజెక్ట్ గురించి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి, అసలు ఏ ప్రైస్ ఉంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్న విషయాలని మనం డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయా టీవీ అండి. సార్, ఫస్ట్లీ ఫ్రాంక్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ లొకేషన్ అసలు పర్సనల్ గా నాకు చాలా వండర్ఫుల్ గా, ప్లెజెంట్ గా, ఏ ఊటీయో వెళ్ళిన ఫీల్ లో అంత చల్లగాలిగా ఎండ వస్తున్నప్పటికీ కూడా చాలా బాగుంది వెదర్. చాలా బాగుందండి. అండ్ డెవలప్మెంట్స్ కూడా నిజంగా కూడా చాలా బాగా చేస్తారు. అంటే ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్స్ చేశారా అంటే చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ అన్ని క్వాలిటీగా, స్టాండర్డ్ గా కనిపిస్తున్నాయి నాకు. సో దీన్ని బట్టే కంపెనీ స్టాండర్డ్ బాగుందని అనుకుంటున్నాం. వెల్, కమింగ్ టు అవర్ టాపిక్, ఇప్పుడు మనము సుప్రభాత్ టౌన్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొత్త ప్రాజెక్ట్, కొత్తగా ఎక్స్టెన్షన్ చేశాను అంటున్నారు కదా, దీని గురించి ఒకసారి చెప్తారా? ఇది సైట్ వచ్చేటప్పటికి ఇది 200 acres లో మనము చేస్తున్నామండి. దీన్ని వచ్చేసరికి డైరెక్ట్ హైవే కనెక్షన్ ఉంటది. అవును, కనిపిస్తుంది. అంటే మనకి వరంగల్ హైవే మీదనే హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ తో ఉన్న ది బిగ్గెస్ట్ టౌన్షిప్ ఇది. ఓకే. దీని అంటే 3 phases కింద చేసాం. phase 1, phase 2, phase 3 కింద చేసేసాము. phase 1, phase 2 ఆల్రెడీ సోల్డ్ అవుట్, మొత్తం స్వీప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా phase 3 లాంచ్ అయింది. దీని కూడా మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చింది, రెరా అప్రూవల్ వచ్చింది. దీని బ్యూటీ ఏంటంటే మనకి phase 3 లో నుంచి కూడా 100 feet రోడ్ వెళ్తుంది. ఓకే. ఎన్ని 100 feet రోడ్లు అండి? ఎక్కడ చూడు 100 feet, 60 feet అంటున్నారు. దీంతో నుంచి మొత్తం 300 feet రోడ్స్ వచ్చినాయి. మొత్తం 200 లో 300 feet రోడ్స్ వచ్చినాయి. ఒక 100 feet ఏమో phase 3 లో నుంచి కూడా వెళ్తుంది. ఓకే. ఆ 100 feet లో కేవీ స్కూల్ ఉంది కదండి, ఆ పక్కలో నుంచి హైవే కి జాయిన్ అవుతుంది. అచ్చా అచ్చా. ఓకే. ఇప్పుడు ఇది స్కూల్, ఇది కేవీ స్కూల్, అదేం క్వార్టర్స్, ఆ మధ్యలో నుంచి హైవే కి జాయిన్ అవుతుంది. సో అట్లా ఏంటంటే మనకి ఫ్యూచర్ లో చాలా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి లేఅవుట్ అనమాట ఇది. మన సైడ్ వచ్చేటప్పటికి ఇటు కొత్త హైవేకి, పాత హైవేకి మధ్యలో ఉంటది. అవును. మీరు ఇట్లా చూసుకుంటే మనకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కనిపిస్తుంది. అవును. 5 నిమిషాల్లో మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. 3 minutes లోనే మనం భువనగిరి రైల్వే స్టేషన్కి వెళ్తాము. 4 minutes లో బస్ స్టాండ్కి వెళ్తాము. ఇట్లా చూసుకుంటేనేమో మీకు జస్ట్ ఒక 10 minutes లో ఓఆర్ఆర్కి వెళ్ళిపోతాం. అంటే 10 minutes లోనే మనకి యాదాద్రి టెంపుల్ కి, 10 minutes లోనే మనం స్వర్ణగిరి టెంపుల్ రీసెంట్ గా లాంచ్ చేసిన అక్కడికి వెళ్ళిపోతాము. 15 నిమిషాల్లో ఎయిమ్స్ క్యాంపస్ లో ఉంటాం. బిగ్గెస్ట్ క్యాంపస్ అనమాట. మనకి 250 ఎకరాలలో మెడికల్ హబ్ అది. 15 నిమిషాలు మనం అక్కడ ఉంటాము. ఒక 20 నిమిషాలలోనే ఓఆర్ఆర్ జంక్షన్, అక్కడికి ఎయిర్పోర్ట్ కి లేదంటే గచ్చిబౌలికి వెళ్ళిపోవచ్చు. 25 నిమిషాల్లో ఇన్ఫోసిస్ పోచారం, 35 నిమిషాల్లో మెట్రో, ఉప్పల్ మెట్రోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి RRR వెళ్తుంది. అవును.
సో దానివల్ల ఏంటంటే మంచి కనెక్టివిటీ ఉన్నదన్నమాట. అది దాటిన తర్వాత మనకి డ్రై పోర్ట్ ఇచ్చారు, 1000 acres ఎక్స్పాండ్ చేస్తున్నారు, అది చాలా బాగుంది. ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే లుక్ ఈస్ట్ పాలసీ కింద అన్ని కూడాను ఇప్పుడు ఈస్ట్ వైపే శాంక్షన్ చేస్తున్నాయి. ఓకే, ఈవెన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని కూడా మనకి ఈస్ట్ వైపే వస్తున్నాయి. అట్లా ఏంటంటే మనకి ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి బెల్ట్ ప్లస్ మనకి హైవే కనెక్ట్ ఉండటం వల్ల కూడాను మనకి గ్రోత్ ఉంది. ఓకే ఓకే. సో మేజర్ గా అయితే అసలు కనెక్టివిటీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కి. ఎందుకంటే మేజర్ గా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఇంత పెద్ద ఎక్స్టెంట్ హైవేకి ఉండడం, అసలు హైవేకి చేయడం దొరకడం అనేది ఇంపాసిబుల్. సో అది మనకి మేజర్ ప్లస్ పాయింట్స్. దాంతో పాటు ఇన్ని మీరు చెప్పారు చూడండి అమ్యూనిటీస్ డెవలప్మెంట్స్, అసలు టూ గుడ్ అండి. అయితే సార్ ఇప్పుడు మన కొత్త దాని ఎక్స్టెంట్ ఏంటి, దాంట్లో మనం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాము కస్టమర్స్ కి? కొత్తది వచ్చేటప్పుడు మనం 33 acres లో ఎక్స్పాండ్ చేసినామండి. అది phase 3 కింద ఓపెన్ అయింది. దానికి కూడా మనకి హెచ్ఎండి పర్మిషన్, రెరా పర్మిషన్ వచ్చింది. దాంట్లో కూడా 100 feet to 60 feet రోడ్స్ ఇచ్చినాము. అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ 160-40 ఇచ్చాము. తర్వాత వచ్చేటప్పుడు ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉంటది, ప్రతి ప్లాట్ కి డ్రైనేజ్ కనెక్షన్ ఉంటది, ప్రతి మొత్తం ఎలక్ట్రిసిటీ పెట్టేస్తున్నాం టోటల్ వెంచర్ కి. ఒక 3-4 months లోనే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇది వచ్చేటప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్, మనకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కనుక మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే ఓకే. సో స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ఇమిడియట్ గా ఇప్పుడు వచ్చి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా ఇమిడియట్ గా తీసేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ డెవలప్మెంట్స్ చూసి కూడా దానికి అర్థమైపోతుంది వాళ్ళకి. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్, ఈ బిల్డింగ్ ఏంటిది? ఇది యాక్చువల్లీ ఏంటంటే మనము ఒక క్లబ్ హౌస్ కింద ఇస్తున్నామండి. దీంట్లో ఏంటంటే మనము రూమ్స్ కడుతున్నాం. అంటే ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట గానీ ఇటు స్వర్ణగిరి గానీ వెళ్ళేవాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళేటట్లు ప్లాన్ చేస్తున్నాం. గెస్ట్ రూమ్స్ లాగా మన దగ్గర ప్లాట్లు కొనుక్కున్న అందరూ కూడా దీనికి అలౌడ్ ఉంటది. వాళ్ళు వచ్చేసి అంటే తిరుపతి, తిరుమల లాగా మనం ముందుగా బుక్ చేసుకోవాలి అంతే. ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి మీకు అరేంజ్మెంట్ ఉంటది. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది మనకి వెనకాల ఇది కోట కనబడుతుంది, దీని గురించి కూడా ఒకసారి చెప్తారా? ఇది వచ్చేటప్పటికి భువనగిరి ఫోర్ట్ అండి. ఇది అందరికి తెలిసిందే. మనకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని ఇక్కడ నుంచి మనకి రోప్ వే ఒకటి శాంక్షన్ చేశారు. రోప్ వే ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనకి బస్వాపూర్ రిజర్వాయర్ టచ్ చేసుకుంటూ యాదాద్రికి వెళ్తుంది. అట్లా చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. గవర్నమెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మనకి ఎంతంటే ఒక 5 minutes అంతే. అయితే నైట్ టైం కూడా మంచి లైటింగ్ పెట్టేసి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు దాన్ని. చాలా మంచి ప్రాజెక్ట్ అది. ఓకే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో ఎవరైనా వచ్చి ఉండాలి అని అనుకుంటే వ్యూ లొకేషన్ బాగుంది. ఇప్పుడు మన షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, మెడికల్ అయితే మీరు ఆల్రెడీ ఎయిమ్స్ చెప్పారు. దాంతో పాటు ఇంకా ప్రైవేట్ ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మన సరౌండింగ్స్ అంతా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి కనెక్టివిటీ వచ్చేటప్పటికి ఏకదమ్ హైవే పేసింగ్ కనెక్టివిటీ. ఒక పక్కనేమో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. మళ్ళీ ఓల్డ్ హైవేకి న్యూ హైవేకి మధ్యలో ఉండటం వల్ల కూడా మంచి ర్యాపిడ్ కనెక్టివిటీ ఉంది. మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఫ్యూచర్ లో ఏంటంటే మనకి మెట్రో శాంక్షన్ ప్రాసెస్ ఉంది. ఉప్పల్ నుంచి మనకి యాదాద్రి దాకా మెట్రో ఇస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే ఫ్యూచర్ లో మన గేట్ పక్కనే మెట్రో స్టేషన్ వచ్చే స్కోప్ ఉందండి. శ్రీనివాస్ గారు, మరి కొత్త లేఅవుట్ లో మనకి ప్లాట్ సైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మనకి ప్లాట్ సైజ్ 200 నుంచి స్టార్ట్ అవుతుందండి. 200, 267, 300, 400, 500, 600. కొన్ని కమర్షియల్ ప్లాట్లు కూడా ఇచ్చాము. ఎందుకంటే మనకి 100 feet రోడ్ వెళ్తుంది. దాన్ని మనం బేస్ చేసుకుని పెద్ద ప్లాట్లు ఇచ్చాము. సో అది కమర్షియల్ గా చాలా బాగా పనికి వస్తుంది. సో పెద్ద ప్లాట్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో యూస్ఫుల్. అయితే మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసాం కదా, హైవే ఉంది కదా, ఇక్కడ మనకి కమర్షియల్ లేవా? ఉందండి. యాక్చువల్లీ మనం ఇందాక ఎంటర్ అయ్యేటప్పుడు ఒక 2 acres తీసి పెట్టినాము. ఫ్యూచర్ అక్కడ ఏంటంటే కమర్షియల్ కాంప్లెక్స్ వస్తున్నాయి. అంటే వీళ్ళందరికీ రేపు అవన్నీ కావాలి కదా, సూపర్ మార్కెట్స్ అవన్నీ కూడా. వీళ్ళకనే కాదు, మామూలుగా కూడా మన హైవే కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ వివేరా కనిపిస్తుంది కదా, కనిపించేది వివేరా హోటల్. ఇదేమో సెంట్రల్ స్కూల్, మన పక్కనే గేట్ పక్కనే ఉంటది. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటే ఓకే ఓకే. అయితే శ్రీనివాస్ గారు, ఇంకొక జనరల్ క్వశ్చన్ ఏమంటే, ఇది హిల్ మీద ఉంది కదా, అంటే కస్టమర్ పాయింట్ లో నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ వాటర్ ఎలా ఉంది? వాటర్ వచ్చేసి బ్యూటిఫుల్ వాటర్ ఉందండి. యాక్చువల్లీ మేమేం చేసినామంటే అక్కడ పంప్ బోర్లు వేసేసి అక్కడ నుంచి ఇక్కడ ట్యాంక్ కట్టామండి. ఇది క్లబ్ హౌస్ మీద ట్యాంక్ కట్టాము. ఇక్కడ నుంచి అక్కడ పంప్ అవుతాయి. ఇక్కడ నుంచి ప్రతి ప్లాట్ కి సప్లై అవుతుంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదు, సఫిషియెంట్ వాటర్ ఉంది. అది కాకుండా మనకి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది.
ఓకే. సో హిల్ అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ వాటర్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే. సో కింద నుంచి పైకి పంప్ అవుతుంది. పంప్ అవుతుంది. మనకి ఆ ప్రెషర్ కూడా ఓకే. ఓకే. మన ప్రతి ప్లాట్ కి సప్లై ఉంది. ఓకే. ఎందుకంటే మనం 200 acres లో నిజంగా రెసిడెన్షియల్ గా జనాలు వచ్చేసేస్తే అసలు విపరీతమైన ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు. బ్యూటిఫుల్ వాటర్ ఉంది. ఓకే ఓకే ఓకే. సరే, అయితే అదే విధంగా ఇప్పుడు మన కొత్త ఎక్స్టెన్షన్ దాంట్లో ఏం ప్రైస్ పెట్టారో మా కస్టమర్స్ కి చెప్తారా? సో ప్రైస్ విషయం వచ్చేటప్పటికి మీకు మీరే చూస్తున్నారు కదా, 200 acres, హైవే ఫేసింగ్ సైట్, HMDA రెరా అప్రూవల్, సో పక్కన కేవీ స్కూల్, ఎదురుగా వివేరా హోటల్, ఆ పక్కన కలెక్టర్ ఆఫీసు, యాదాద్రి, స్వర్ణగిరి, ఎయిమ్స్, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కదా. జనరల్ గా మీరు ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఏరియాలో మీకు ఐడియా ఉండి ఉంటది. ఈవెన్ వంగపల్లి మనం ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది అయితే మటుకు హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ దాదాపుగా ఆలేరు దగ్గరనే మనకి హైవే ఫేసింగ్ 15-16 వేలు అలా చెప్తున్నారు. ఇది HMDA కాబట్టి నా గెస్ అయితే 25 to 30 అని అనుకుంటున్నాను. మీరే చెప్పాలి. జనరల్ గా ఏంటంటే మీరు అనుకున్నది కరెక్టే, కాకపోతే ఏంటంటే అంత రేట్లు పెట్టలేదండి. మనం ఏంటంటే మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువ రేట్ ఉంది. ఈవెన్ 20,000 కంటే కూడా తక్కువ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అక్కడ 16,000 అలా అమ్ముతున్నారు కదా. మరి HMDA లెవెల్స్ లో హైవే ఫేసింగ్ గా ఉంది, ఇన్ని మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. మరి ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పరా? సో 20,000 తక్కువ ఉంది. బెస్ట్ ప్రైస్ మీకు వస్తుందండి. ఇంకా ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే మీకు డైరెక్ట్ గా ఈ కంపెనీ చైర్మన్ నరసింహారెడ్డి గారే మీతో మాట్లాడతారు ప్రైస్ విషయము. ఇక్కడ మార్కెటింగ్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, కంపెనీయే డీల్ చేస్తుంది. ఏ కస్టమర్ అయినా ఎండి గారి ముందు కూర్చొని, సో కస్టమర్స్ కి ఏంటంటే ప్రైస్ విషయంలో డెఫినెట్ గా ఒక హ్యాపీ ప్రైస్ వస్తుంది. హ్యాపీ ప్రైస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువకి వస్తుంది. ఓకే. అవునండి. ఎందుకంటే మీడియేటర్స్ లేరు. ఇంకొక విషయం ఏంటంటే మీకు కొన్ని వెంచర్లు మీరు చూస్తే కార్నర్ కి ఎక్స్ట్రా చార్జ్, కొన్ని కాదండి అన్ని వెంచర్స్ లో 60 feet కానుకుందని ఎక్స్ట్రా, 100 feet వచ్చిందని ఎక్స్ట్రా, నార్త్ ఈస్ట్ అని ఎక్స్ట్రా, ఈస్ట్ అని చాలా ఎక్స్ట్రా రేట్లు పెట్టి కలెక్ట్ చేస్తారు. మన దగ్గర అది ఏం లేదండి, ఓన్లీ బేస్ ప్రైస్. అవునండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద బెస్ట్ ప్లాట్ తీసుకోవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇక్కడే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వేశారు మీరు. ఓకే. సో డైరెక్ట్ కంపెనీని మనం మీట్ అయ్యి ఎండి గారితో మాట్లాడొచ్చు అన్నారు నరసింహారెడ్డి గారు. ఒకసారి మనకి సుప్రభాత్ కంపెనీ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తారా? ఈ సుప్రభాత్ కంపెనీ గురించి అండి, మేము నారపల్లిలో సుప్రభాత్ టౌన్షిప్స్ అని చెప్పేసి ఒక 300 ఎకరాలు వచ్చేసామండి ఇంతకు ముందు. ఎప్పుడండి అది? ఒక 10 years అయింది. అంటే 10 years ఓల్డ్ కంపెనీ ఇది? అవునండి. ఓకే. సో దాంట్లో phase 1, phase 2, phase 3, phase 4, phase 5. ఓకే. 5 phases కింద 300 acres చేసాము. ఓకే. దాంట్లో మేము స్టార్టింగ్ లో మీరు ప్రైస్ అండి, మీరు నమ్మరు, 1,250 రూపాయలు గజం, 1,250 rupees per yard. 10 years back. ఓకే. నారపల్లి దగ్గర. అదే వెంచర్ లో ఈ రోజున 40,000 నుంచి 45,000 per square yard నడుస్తుంది. 40,000 హారిబుల్ అప్రిసియేషన్ వచ్చింది. అంత అప్రిసియేషన్ రావడానికి కారణం ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్, సైట్ లోపల ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్, సెక్యూరిటీ అండ్ ఆ సైట్ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్. సో దానివల్ల అంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ రాబోతుంది. ఓకే. దట్స్ అంటే కనిపిస్తుందండి. అంటే సి కొంచెం సూనర్ ఆర్ లేటర్ ఇవన్నీ మనకు ఉంటే మటుకు ఖచ్చితంగా అప్రిషియేట్ అవుతుంది. దట్ టు మీరు మీడియేటర్స్ లేకుండా బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తా అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇన్వెస్టర్ కి బెనిఫిట్ అవుతుంది. కూడా స్మూత్ గా అయిపోద్దండి. మీరు మాట్లాడేది డైరెక్ట్ చైర్మన్ సార్ తో మాట్లాడతారు, నెగోషియబుల్ కూడా అక్కడే ఉంటుంది. డైరెక్ట్ గా పేమెంట్ చేసేయటం, రిజిస్ట్రేషన్ వెళ్ళిపోవటం. అక్కడ మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉంటారు, డైరెక్ట్ డీల్ అన్నమాట. ఈ ఆఫీస్ ఎక్కడ ఉందండి? నారపల్లిలోనే ఉంది. సార్ కూడా ఉండేది అక్కడే. ఓకే ఓకే. సో నరసింహారెడ్డి గారు. ఓకే. సో డైరెక్ట్ గా మనం కంపెనీని మీట్ అయ్యి మనం క్లోజ్ చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు, ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్, సరౌండింగ్ కనెక్టివిటీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయి, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే జనరల్ గా ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది సరౌండింగ్ ఏరియాస్? ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా అప్రిసియేట్ అవ్వాలి అని అంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటేనే రెసిడెన్షియల్ డిమాండ్. సో మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎలా ఉంది చెప్పాలి. ఓకే అండి, ఫైన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి. మీరు పక్కనే చూసుకుంటే మనకి భువనగిరి టౌన్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇందాక మనం చూపించాం, కనెక్ట్ అయ్యి ఉంది. దాని తర్వాత మనకి పక్కన కలెక్టర్ ఆఫీసు, ఇవన్నీ ఉంటాం, స్కూల్స్ ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఒక 20 minutes లోనే మనము
ఎయిమ్స్ క్యాంపస్ కి. ఎయిమ్స్ క్యాంపస్ అని దాదాపు 250 ఎకరాలలో సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నారు. ఒక 30,000 ఎంప్లాయ్మెంట్స్ అక్కడ రిక్రూట్ అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే మనకి ఐటీ హబ్, మనకి దగ్గరలో ఇన్ఫోసిస్, మనకి రహేజా మైండ్ స్పేస్, జెన్పాక్ట్ ఇవన్నీ అక్కడ ఉండటం వల్ల ఏంటంటే అక్కడ ఒక దాదాపు అక్కడ ఒక 20,000 మెంబర్స్ రిక్రూట్ అవుతున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఇలాంటి ఏరియాలో ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది మన సైడ్ నుంచి వాళ్ళ క్యాంపస్లకి. సో వాళ్ళందరికీ ఇల్లు కట్టుకున్నారు, మంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. మంచిగా హైవే పేసింగ్, మంచి కనెక్టివిటీ. సో ఫ్యూచర్ డిమాండ్ అంతా కూడా ఇక్కడే ఉందండి. సో అట్లా ఏంటంటే మంచిగా రెసిడెన్షియల్ డెవలప్ అవుతుంది ఇక్కడ. వెల్ వ్యూవర్స్, సో వ్యూవర్స్ ఇదండి మన సుప్రభాత్ టౌన్షిప్ యొక్క విషయాలు మన శ్రీనివాస్ గారి చేత. సో ఈ కంపెనీలో అసలు మీడియేటర్స్ లేరు, మంచి బెస్ట్ ప్రైస్ లో మనకి ప్రైస్ లో ప్లాట్ వస్తుంది, ప్రైమ్ లొకేషన్ లో వస్తుంది. సో మీకేమైనా సరే మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, ఫ్రీ సైట్ విజిట్ కావాలన్నా ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. బాయ్ వ్యూవర్స్, మేము చేసే వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క సపోర్ట్ కంటిన్యూస్ గా ఇలానే చూపించండి.